తెలంగాణ భారతీయ జనతా పార్టీ రూలింగ్ గవర్నమెంట్తో చేతులు కలిపి నడుస్తుంది ఎప్పుడు ఎల్లప్పుడు అననే ఒక గంభీరమైన ఆరోపణ. నేను తప్పుడు ఉండొచ్చు, కాదని అంటలేను. కాకపోతే సాక్ష్యాలు మనం తీసి చూస్తే పర్సెప్షన్ అనేది ఇప్పటికీ ఉన్నది లేదా ఫ్రెండ్స్? పర్సెప్షన్ ఈజ్ రియాలిటీ. ఎట్లా అంటే సెలెక్టివ్ సైలెన్స్. రాష్ట్రంలో జరుగుతున్న ఏ ఇష్యూ మీద కూడా తెలంగాణ బీజేపీ ఇప్పటిదాకా పల్లెత్తు మాట మాట్లాడలేదు. మాకు పదవి వచ్చేసింది కదా, ఇప్పుడు ఎలక్షన్ ముందు పెదవిప్పుదాం అననే కల్చర్ నెక్స్ట్ టైం భారతీయ జనతా పార్టీని తెలంగాణలో గెలిపిస్తుంది అంటారా? మీ కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. రాజకీయాలు పర్సెప్షన్ల మీద నడుస్తాయి. నేను ఎందుకు మాట్లాడలేదంటే నేను క్లారిఫికేషన్ల మీద కాదు, పర్సెప్షన్ క్రియేట్ చేయాలి. ఆ పర్సెప్షన్ ఎట్లా క్రియేట్ చేస్తావు? రేవంత్ రెడ్డి అట్లనే క్రియేట్ చేసిండు. కాళేశ్వరం కుంభకోణం అని చెప్పిండు, తర్వాత ఇప్పటిదాకా ఒక్క పత్రం కూడా తీసి చూపెట్టలే. ఈ క్రియేటెడ్ పర్సెప్షన్. క్లారిఫికేషన్ లేలే ఆయన ఎవరికి. రాజకీయం లెక్కనే ఎదుర్కొన్నాడు. అది మీకేమున్నది అని చెప్తే నాకు అర్థం కాదు. తెలంగాణ బీజేపీలో ఇంకొకటి ఉన్నది పెద్దది. ఏంది తెలుసా? ఇంటోడు బయటోడు. ఇది అన్కంఫర్టబుల్ ట్రూతే తెలంగాణ బీజేపీకి. నువ్వు ఇంటోడు అయినప్పుడు మళ్ళీ బయటోడు తెచ్చుకోకు నీ కార్యకర్తను డెవలప్ చేసుకుంటావా అంటే లేదు. ఈ ఎలక్షన్లో నిన్ను గెలిపించినోడు నెక్స్ట్ ఎలక్షన్లో నీతో ఉండడు. ఎందుకు ఉండడు అని అంటే నువ్వు అని పక్కకు పెడతావు. ఆడేడ హీరో అవుతాడు అని. కార్యకర్త ఇట్లా నలిగిపోతూ వచ్చిండు.